ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం అంతా ఉక్కపోతుండగా మధ్యాహ్నం అయ్యేసరికి వెదర్ కంప్లీట్ గా మారింది. నగరం అంతా వాన దంచికొట్టింది. విజిబిలిటీ లేకుండా జోరు వాన పడింది. గంటపాటు ఏకదాటిగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రాబోయే 2 గంటల్లో పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, నల్లగొండ, సంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ప్రస్తుతం రుతుపవన ద్రోణి అమృత్సర్, డెహ్రాడూన్, షాజహాన్పూర్, వాల్మీకి నగర్ తో పాటు తూర్పు ఈశాన్య దిశలో అరుణాచల్ ప్రదేశ్ వరకు కొనసాగుతోంది. ఇటు ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరం వద్ద కేంద్రీకృతమైంది. సముద్ర మట్టం నుండి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. కర్ణాటక, తమిళనాడు మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ఉత్తర దక్షిణ ద్రోణి ఆవరించింది. దీని ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇక రేపు ఎల్లుండి కూడా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం అంతా ఉక్కపోతుండగా మధ్యాహ్నం అయ్యేసరికి వెదర్ కంప్లీట్ గా మారింది. నగరం అంతా వాన దంచికొట్టింది. విజిబిలిటీ లేకుండా జోరు వాన పడింది. గంట పాటు ఏకదాటిగా వర్షం కురిసింది. ఇక దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు రాబోయే 2 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వాతావరణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే అరవింద్ చెప్పండి, వాతావరణానికి సంబంధించిన మార్పులు ఎట్లా ఉండబోతున్నాయి? ఏ జిల్లాలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి అరవింద్?
రైట్ ప్రియ, ఏదైతే చూసుకుంటే రానున్న 3 రోజుల పాటు హైదరాబాద్ లో మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. మరి ప్రధానంగా చూసుకుంటే ద్రోణి కొనసాగుతుంది కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈశాన్య గాలులు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి గాల్లో కూడా తేమ శాతం ఎక్కువగా ఉంది కాబట్టి తెలంగాణ పైన అత్యధికంగా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. మరియు ఋతుప్రవణ ద్రోణి ఇది అమృత్సర్, డెహ్రాడూన్ ఈ పిమ్మట కూడా ఈశాన్య గాలుల దిశగా అరుణాచల్ ప్రదేశ్ లో ఉపరితల ఆవర్తన కూడా కొనసాగుతుంది. మరి అది ప్రధానంగా చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు కూడా బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరం వద్ద సగటు సముద్ర మట్టానికి 3.5 కిలోమీటర్ల మధ్య కొనసాగుతుంది. ఉత్తర దక్షిణ ద్రోణి 12 డిగ్రీల ఉత్తర ఆంక్షల గుండా తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో కూడా ఇది కూడా కొనసాగుతుంది కాబట్టి తెలంగాణ పైన ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. మరి రానున్న 3 రోజుల పాటు తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ నుండి ఈశాన్య తెలంగాణ వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఇప్పటికే తెలియజేశారు. మరి ప్రధానంగా చూసుకుంటే ఇది అంటే ఏదైతే జూన్ జూలైలో కూడా కొద్దిగా లోటు వర్షం ఉంది, జూలై మిడిల్ లో కూడా ఎక్కువ భారీ వర్షం కూడా కురిసిందని చెప్పుకోవచ్చు. మరి ఆగస్టు లో కూడా అంటే ఇప్పటి నుండి 8వ తారీఖు వరకు కూడా భారీ వర్షం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా తెలియజేశారు. ఈ వర్షం కూడా ఉరుములతోని ఈదురు గాలతోని ఉరుములు మెరుపులతో కూడా ఇప్పటికే వర్షం కూడా కొన్ని చోట్ల కూడా భారీ వర్షం కూడా ప్రధానంగా వచ్చింది. మరి ఉత్తర తెలంగాణ దృష్టి తీసుకుంటే ఆసిఫాబాద్, జగిత్యాల, కొమరంభీం ఈ జిల్లాలో కూడా భారీ వర్షం కూడా నమోదవుతుంది. మరి ఈశాన్య తెలంగాణకు వచ్చేసరికి భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, హన్మకొండ, జనగామ ఈ జిల్లాలో కూడా ఇప్పటికే భారీ వర్షం ఉందని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. మరి సెంట్రల్ జోన్ కింద హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఇక్కడ కూడా భారీ వర్షం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. గాలి వేగం కిలోమీటర్ కి 30 నుండి 40 వేగంతో కూడా గాలి కూడా వీసే అవకాశాలు ఉన్నాయి. ఉరుములతో మెరుపులతో కూడా భారీగా వర్షాలు కూడా రానున్న 3 రోజుల పాటు ఇదే కంటిన్యూ అవుతుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. మరి ఇప్పటికీ అంటే హైదరాబాద్ లో ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరి ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హైడ్రా అధికారులు మరియు జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో కూడా వారు సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే రోడ్లన్నీ ఎక్కువ అంటే అధికంగా ట్రాఫిక్ జామ్ అవడం వరద నీరు వల్ల వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు అప్రమత్తం నుండి ఎప్పుడెప్పుడు వాటర్ క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. ఒక్కొక్కరికి అంటే వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కానీ మరి కార్లో వెళ్ళేటప్పుడు కానీ మోకాళ్ళ వరకు ఆ నీళ్లు కూడా చేరడంతో ఇదే ఇబ్బందికరంగా కొంతమంది ప్రయాణికులకు కూడా అదే పరిస్థితి కూడా కొనసాగుతుంది. మరియు అంటే హైదరాబాద్ లో ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా ప్రధానంగా కొన్ని ప్రాంతాలకు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. మరి అక్కడ నుండి సురక్షిత ప్రాంతాలను వారిని తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరియు ఏదైతే అంటే ఈ గాలి ప్రభావంతో చెట్లు కూడా ఇరిగి పడతాయి కాబట్టి వారికి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా దగ్గరుండి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా వారు వెళ్ళి పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా దీంట్లో అధికారులు కూడా అంటే జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు వాళ్ళు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆదేశాల మేరకు మరియు వెదర్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు ఎంత సెంటీమీటర్ల పాతం వర్షం నమోదవుతుంది, ఎన్ని మిల్లీమీటర్లు పడుతుంది, ఒకవేళ పడితే ఏ ఏరియాలో పడుతుంది, ఎక్కడ ముందే అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రత్యేకంగా సమీక్షించి ప్రతి ఒక్క అధికారులకు కానీ మరి ప్రజలకు కానీ ఎప్పుడెప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ద్రోణి ప్రభావంతో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడినటువంటి వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాలందరి వారు కూడా కేర్ఫుల్ గా ఉండాలని చెప్పడం జరుగుతుంది. వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు హై అలర్ట్ కూడా జారీ చేసింది.